మద్యం కుంభకోణం కేసు కీలక మలుపు తీసుకుంది. జగన్ సీఎంగా ఉండగా ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్కి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయానికి విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వైకాపా మద్యం ముఠా ముడుపులు కొల్లగొట్టేందుకు వీలుగా అడ్డగోలు విధాన నిర్ణయాలు తీసుకుని ఉత్తర్వులు ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని రజత్ భార్గవ్పై ఇప్పటికే అభియోగాలున్నాయి. అప్పటి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్లో అత్యంత కీలకమైన ఎంఐఎస్లో ఏ అనూష అనే మహిళను డేటా ఎంట్రీ ఆపరేటర్గా రజత్ భార్గవ్ ప్రత్యేక మెమో ద్వారా నియమించారు. ఆమె వైసీపీ నేతలకు సహకరించేవారు. ఎప్పటికప్పుడు మద్యం విక్రయాల డేటాను వాట్సాప్ ద్వారా రాజకేశ్ రెడ్డి ముఠాలోని కీలక సభ్యుడైన సైఫ్ అహ్మద్కు పంపించేవారు. ఆ సమాచారం ఆధారంగా డిస్టిలరీలకు వెళ్లిన ఆర్డర్ మొత్తం తెలుసుకుని ముడుపులు ఎంత వసూలు చేయాలనే దానిపైన సైఫ్ అహ్మద్ లెక్కలేసి రాజకేశ్ రెడ్డికి పంపించేవారని సిట్ తెలిపింది. ఈ కుంభకోణానికి సంబంధించి కుట్ర, దాన్ని అమల్లో రజత్ భార్గవ్ ప్రమేయం పైన సిట్కు ఇప్పటికే కొన్ని ఆధారాలు కూడా లభించాయి. అరెస్ట్ అయిన నిందితుల రిమాండ్ రిపోర్ట్లోనూ రజత్ భార్గవ్ పేరును సిట్ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో మొత్తం కుంభకోణానికి సంబంధించి మరిన్ని మూలాలు వెలికితీసే దిశగా ఆయనను ప్రశ్నించనున్నారు. ఆయన ఏ విధంగా సమాధానాలు ఇస్తారో చూడాలి మరి.